అన్నపూర్ణకి ఆడపిల్లలు లేరు, ఉంటే బాగుండని ఆశ ఉంది. కళ్ళెదురుగా నీ కూతురు కనబడుతుంది. నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఇదిగో మీరలా ఆవిడికి అందుబాటులో ఉంటే నీ కూతుర్ని తీసుకెళ్ళిపోవడం, తన వైపుకు తిప్పేసుకోవడం, నీ కాకుండా చేయడం అన్నపూర్ణకి పెద్ద కష్టమైన పనేం కాదమ్మా. అన్నయ్య, ఆవిడ అంతవరకు వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావమ్మా, వేద నా కూతురు, నా ఇంట్లో నుంచి బయటికి పోని అన్నపూర్ణ తిట్టగలుగుతావు, మెడ పట్టుకుని నెట్టగలుగుతావు. కానీ నేను పెద్దంతోనే ఉంటాను అని నీ కూతురే అందనుకో, అప్పుడేం చేస్తావు? ఏడ్చుకుంటూ నువ్వు నీ ఇంట్లో ఉంటావు, నీ కూతురు మాత్రం ఆ ఇంట్లో ఉంటుంది. ఆవిడ కూతురుగా. ఇదిగో చూడమ్మా, ఇప్పటి వరకు నీకు చెప్పని ఒక విషయం చెప్తాను, విను. వేదాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాం, కానీ నేను కాదనని చెప్పి బాధపడి ఉంటాం. నా మీద ఇప్పటికీ ఆ కోపం ఉండే ఉంటాం. కానీ నేను ఈ పెళ్లి ఎందుకు వద్దన్నానో తెలుసా? నీ కూతురు కోసమేనమ్మా. నీ కూతురు నీకు దూరం కాకూడదనే అమ్మా. ఏంటన్నయ్యా, ఏంటి మీరంటుంది? నిజమమ్మా, గాడ్ ప్రామిసు. ఇదిగో నీకు సీక్రెట్ చెప్తాను, ఇదిగో మళ్ళీ ఈ మాట ఎవరి దగ్గర అనకూడదు. చెప్పన్నయ్యా. నువ్వు మా వాడికి నీ కూతురునిద్దామని ప్రపోజల్ తీసుకురాగానే జనరల్గా అన్నపూర్ణ ఏమనాలే? వద్దు అని అడ్డుపడాలి. కానీ ఆవిడేం చేసింది? లేదు లేదు, చేసేద్దాం 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 అని ఓ ఉత్సాహపడిపోయింది. ఎందుకంటావు? అన్నపూర్ణ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే చాటుగా విన్నానమ్మా. ఏముంటుందో తెలుసా? నాకెలాగో ఆడపిల్లలు లేరు కదా, నా మేనలుడేమో గంగిరెద్దులంటాడు, ప్రతిదానికి తలాడిస్తాడు, ఆడికిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది, ఎటు నా కూతురు వరకే కాబట్టి మెల్లిగా దాన్ని దువ్వేసి సొంత కూతురు కింద చేసుకుంటాను. ఆ లలిత మొహం కూడా చూడనివ్వను, ఇదిగో ఆ ఇంటి గడప కూడా ఎక్కనివ్వను. పైగా ఆ లలిత ఒంటరిదైపోతుంది. నేనేం చెప్తే దానికి నా ముందు చేతులు కట్టుకుని తలాడించే స్థితికి వచ్చేస్తుంది. పెళ్లికి అందుకే ఒప్పుకున్నానని మాట్లాడిందమ్మా. ఇదిగో నేను చెప్తున్నానని కాదు గాని ప్రశాంతంగా ఒకసారి దీని గురించి బాగా థింక్ చేయమ్మా. నువ్వు నీ కూతురు బాగుండాలి. వీలైతే వీళ్ళందరికీ ఎంత దూరం వీలైతే అంత దూరం పోయి మీరు సుఖంగా ఉండాలమ్మా. సరే చెల్లమ్మా, వస్తాను. వీలైతే వీళ్ళందరికీ ఎంత దూరం వీలైతే అంత దూరం పోయి మీరు సుఖంగా ఉండాలమ్మా. పెద్దమ్మ గారు, ఒకసారి అటు చూడండి. వీడేంటి ఆ ఇంట్లో చూస్తున్నాడు? ఎందుకెళ్ళినట్టు? వస్తున్నాడుగా, అడగండి. ఏంటల్లుడు ఆ ఇంట్లో చూస్తున్నావేంటి? ఏ ఆ ఇంటికి వెళ్ళకూడదా? ఈ వీధి మనది కాదా? ఆ ఇల్లు మనది కాదా? అక్కడున్న చెల్లెమ్మ నా చెల్లెమ్మ కాదా? సోదొద్దు, విషయం ఏంటో చెప్పు. ఆ ఇంటికెళ్ళిన పర్పస్ ఏంటని పెద్దమ్మ గారు అడుగుతున్నారండి. పర్పస్ లేకుండా వెళ్ళడానికి నేనేమి వేస్ట్ ఫెలోను కాదు, ప్లేయర్ కోటని. ఏం లేదత్తమ్మా, వేద పరీక్షలో పాస్ అయింది కదా, పైగా డిస్ట్రిక్టు, అందుకే పరామర్శించడానికి వెళ్ళి వస్తున్నాను. సచ్చినోడా, దాన్ని పరామర్శించడానికి వెళ్ళాను అనకూడదు, అభినందించడానికి అని అనాలి. ఓహో, మీ ఊర్లో అలా అంటారేమో, మా ఊర్లో ఇలాగే అంటారు. అయినా అల్లుడు,
ఎవరైనా బాగుపడితే చూసి ఏడ్చే అలవాటే కదా నీకు. ఇలా అభినందించడం కూడా వచ్చా నీకు? అత్తమ్మా, అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? బేసిక్ గా నా బేస్ మర్చిపోతున్నావు నువ్వు. ఆ, ఆ, మాది మాజీ జమీందారీ వంశం. ఆ రోజుల్లో జమీందారీతనం వెలగబెడుతున్న రోజుల్లో మా ఊర్లో ఎవరు పోటీల్లో గెలిచినా, ఎవరు పరీక్షల్లో గెలిచినా, ఎవరింట్లో శుభకార్యం వచ్చినా వచ్చి మా గుమ్మం ముందు నుంచునేవారు. జమీందార్ గారు, జమీందార్ గారు అని అనగానే రాయల్ గా నేను ఎంట్రీ ఇచ్చేవాణ్ణి. వాళ్ళ ఆనందాన్ని నాకు చెప్పుకునేవారు. నేను ఆనందంతో చెయ్యిలా పెట్టగానే నా మెళ్ళో చెయ్యి తగిలింది అనుకోండి, అది అలా విసిరేసేవాణ్ణి. జేబులో చెయ్యి పెట్టగానే డబ్బులు కట్ట తగిలింది అనుకోండి, అలా విసిరేసేవాణ్ణి. అమ్మో, అలా విసిరే ఇప్పుడు ఇలా ఖాళీ చేతులు విసురుకుంటున్నావు. నిజంగానే మీరు వేదాన్ని అభినందించడానికి వెళ్ళుంటే పర్వాలేదులేండి. మరి నేను దేనికి వెళ్ళాలనుకుంటున్నావు? ఈ మధ్య ఎక్కడ పరిచయాలు దొరికితే అక్కడ వాళ్ళ మధ్య పుల్లలు పెడుతున్నావు కదా. అలాగే ఈ ఇంట్లోకి వెళ్ళి ఏం పుల్లలు పెట్టావో తెలియక. అనండి అత్తమ్మా, అనండి. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడికే నిందలు తప్పలేదు. ఆఫ్టర్ లేనెంత అనండి. నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఇటు పన్నోడు అటు అత్తమ్మ ఇద్దరూ కలిసి నా మీద సెటైర్లేస్తారా? మీ కంటికి నేను కమిడియన్లా కనపడుతున్నాను కదా, కానీ నా లోపల శాడిజం మిక్స్ అయిన విలన్ ఉన్నాడో. విష్ణుగాడికి పెట్టాల్సిన పుల్ల విష్ణుగాడికి పెడుతున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో కూడా పుల్లేసి వచ్చాను. రిజల్ట్ చూద్దురు గాని, తర్వాత నాలో ఉన్న విలన్ని చూద్దురు గాని. ఏమనుకుంటున్నారా కోటయ్య అంటే? రెండో భార్య కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది, కానీ మొదటి భార్య అయిన అన్నపూర్ణ గారి అబ్బాయి పరీక్ష తప్పాడంటగా, ఎందుకు అని అడుగుతుంది. ఆ ఇంట్లో ఆ తల్లి సపోర్టు ఆ పిల్లోడికి లేదేమో. కొడుకునిలా గాలికి వదిలేసినట్టుంది. అన్నపూర్ణ, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి, విష్ణు గురించి ఆలోచిస్తుంటేనే భయమేస్తోంది. భయం దేనికి అన్నపూర్ణ? మీరింతలా చెప్తున్నా వాడికి చదువు మీద శ్రద్ధున్నట్టు కనిపించడం లేదండి. ఆ చైర్మన్ ఏమన్నాడో చూశారు కదా, అన్నపూర్ణ కొడుకు ఫెయిల్ అయ్యాడని అందరి ముందు ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయ్యావని ఎవరైనా అంటారు. దానికి బాధపడ్డం కాదు, పౌరుషం తెచ్చుకుని కష్టపడి చదవాలనే జ్ఞానం వాడికి ఉండాలి. నువ్వేం చేస్తావు? తల్లిదండ్రులుగా వాణ్ణి చదివించడం మన బాధ్యత. వాడు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిద్దాం. వాడొక మంచి స్థాయిలో ఉండాలని కోరుకోవడం ధర్మం. ఓకే, వాడు బాగా చదువుకున్నాడా, మన ఆశ నెరవేరుతుంది. కాదు అనుకో, వదిలేస్తే ఏమవుద్ది? ఈ అన్నపూర్ణ క్యాటర్స్ ని వాడు రన్ చేస్తాడు మన తర్వాత. అన్నపూర్ణ క్యాటరింగ్స్ నా వాడి వల్లే అవుతుందండి. దీన్ని వృద్ధి చేయాలంటే దీని మీద ప్రేమ ఉండాలి, అంకితభావం ఉండాలి, అన్నిటికంటే ఓర్పు సహనం ఉండాలి. మన తర్వాత అన్నపూర్ణ క్యాటరింగ్ ని సమర్థవంతంగా రన్ చేయగలిగే శక్తి బాలుకొక్కడికే ఉంది. మన విష్ణు అలా కాదండి. లేదంటే నేనంత భయపడేదాన్నే కాదు. విష్ణు చదువుకుంటేనే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ వాడు చదువునే నెగ్లెక్ట్ చేస్తున్నాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంటే అడ్డమైన స్నేహాలు చేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గాలికి తిరుగుతుంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది?
కరెక్టే. ఇదివరకు కూడా ఇలా బయటికెళ్లేవాడు. ఏదో ఫ్రెండ్స్తో కాసేపు కలిసొచ్చేవాడు గాని ఈ మధ్యేవో కొత్త స్నేహాలు పట్టాడు. వాడి మాట తీరు కూడా మారిపోయింది. ఇంటికొచ్చే టైంలు మారిపోయాయి. ఏదడిగినా ప్రతిదానికి చేదరించుకుని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడితే ఎదుటివాళ్లు బాధపడతారు అని ఆలోచించుకుని అవే మాటలు మాట్లాడాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మిమ్మల్ని నన్ను కూడా తప్పుపడుతున్నాడు. సడన్ గా వాడు ఎందుకిలా మారిపోయాడు? అసలు వాడితో కొత్త స్నేహాలు చేస్తున్న వాళ్ళెవరు? వీడు కరెక్ట్గా ఉంటే ఎవరిని ఏమనుకునే పరిస్థితి ఏముంటుందన్నపూర్ణ. అది వదిలేసే. నెక్స్ట్ సప్లిమెంటరీ ఉంది కదా, అప్పుడైనా వీడిని బయటికి వెళ్లకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టి చదివించు. అప్పుడైనా ఎగ్జామ్ పాస్ అయిపోతాడు. అదే చేయాలండి. ముందు వీణ్ణి బయటికి వెళ్లకుండా కట్టడి చేయాలి. ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే వరకు ఈ స్నేహాలన్నీ తగ్గించుకోమని చెప్పాలి. నేను చెప్తాను. సరే రా, వెళ్ళి భోంచేద్దాం. ఏంటి విష్ణు, వచ్చినప్పటి నుంచి డల్గా ఉన్నావేంటి? డాడీ కంపెనీ ఇవ్వచ్చు కదా. నేనొచ్చి కంపెనీ ఇస్తాను, సపోర్ట్గా ఉంటాను. కానీ ఆయన వచ్చి మాత్రం నన్ను అవమానిస్తారు. నిన్ను అవమానించారా? అలాంటివేంటి విష్ణు? తెలియనట్టు మాట్లాడకండి ఆంటీ. అసలు నేనేమడిగాను? మీరు మా ఇంటికి వచ్చి ఏం చేశారు? ఆ వేదాని లలితాని ఎలాగైనా అక్కడి నుంచి దూరంగా పంపించేయాలనే కదా మిమ్మల్ని అడిగింది. మీరొచ్చి ఆ లలితాని వేదాని పొగిడారు. సరే, అదేదో పాస్ అయిందని పొగిడారు అనుకోవచ్చు. కానీ మా అమ్మని అవమానించేలాగా మాట్లాడారు. నన్ను కార్నర్ చేసి మాట్లాడారు. అదే నాకు నచ్చలేదు. మీ అమ్మగారిని అవమానించాను, నిన్ను కార్నర్ చేశాను అంటున్నావు. ఎందుకలా చేస్తానో తెలుసా నీకు? తెలియకే కదా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. పిచ్చోడా, గెలుపు విలువ తెలియాలంటే ఓటమి రుచి చూడాలి. గెలవాలి అనుకున్నప్పుడు ఒక్కోసారి ఓడిపోవాలి. ఆయన ఆలోచనలు అందుకోవడం అంత ఈజీ కాదు విష్ణు. పొలిటీషియన్ కదా, ఎదుటివాడికి గొయ్యి తవ్వుతున్నాము అంటే వాళ్ళ కళ్ళ ముందు తవ్వుతున్నా కూడా వాళ్ళకి తెలియకుండానే తవ్వుతాం. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. నువ్వు కోరుకున్నట్టు లలిత వేదాలు నీ కళ్ళ ముందు నుంచి, నీ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవడం కోసమే నేనలా మాట్లాడాను. అసలు మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు అంకుల్. నేను అనుకున్నది జరిగిన రోజు అందరికీ అంతా పూర్తిగా అర్థమవుతుంది విష్ణు. నన్ను నువ్వు అనుమానించొద్దు. అయ్యో అంకుల్, నేను మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాను? మీరే నా హోప్ అనుకుంటున్నాను. అందుకే మీ ఇంట్లో ఫ్లోర్ తొడమన్నా తుడిచాను కదా. మీ మీద నేను ఎంత హోప్తో ఉంటే నేను ఆ పనులు చేస్తాను చెప్పండి. విష్ణు, మా డాడీ ఏదైనా ఒకసారి అనుకున్నారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని నాశనం చేసి తీరుతారు. అదే ఆ లలిత వాళ్ళ కుటుంబాన్ని. చూడు విష్ణు, ఆలస్యం అయితే మళ్ళీ మీ అమ్మగారు కోపడతారు. బయలుదేరు. నువ్వు ఏమీ ఆలోచించకుండా మొత్తం భారం నా మీద వేసాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. వెళ్ళు. ఓకే అంకుల్. బాయ్ కీర్తి. బాయ్ ఆంటీ. బావా, చూడ్డానికి వీడు చెట్టులాగా ఎదిగాడు, కానీ వీడి బ్రెయిన్ చెంచా కూడా ఎదగలేదేంటి? కాబట్టే కదరా అన్నపూర్ణ కుటుంబాన్ని నాశనం చేయటానికి వీడిని ఆయుధంగా ఎంచుకుంది. వాడంతట వాడే
వాళ్ళ దగ్గరున్న సీక్రెట్స్ వీక్నెస్ అన్ని మన దగ్గర తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నాడు. వాటిల్తో మనం ఆటలాడుతున్నాం. ఖచ్చితంగా ఈ ఆటలో మనమే గెలుస్తాం. ఆ అన్నపూర్ణ మీద పగ సాధిస్తాం. ప్రతిదీ ఆవిడే, ప్రతిదానికి ఆవిడే అన్నట్టుగా 1-10 సార్లు అందరూ మాట్లాడుకుంటుంటే ఆ పాయింట్ వేదమైండ్లోకి ఎక్కదా? మీరలా ఆవిడికి అందుబాటులో ఉంటే నీ కూతుర్ని తీసుకెళ్ళిపోవడం, తన వైపుకు తిప్పేసుకోవడం, నీ కాకుండా చేయడం అన్నపూర్ణకి పెద్ద కష్టమైన పనేం కాదమ్మా. నువ్వు నీ కూతురు బాగుండాలి. వీలైతే వీళ్ళందరికీ ఎంత దూరం వీలైతే అంత దూరం పోయి మీరు సుఖంగా ఉండాలమ్మా. వేదా, ఇలా రావే. అయ్యో అమ్మా, ఏంటా? ఇక్కడే నిల్చో. దేనికమ్మా? ఉండు చెప్తాను, నువ్వు ఇక్కడే నిల్చో. అక్క, అమ్మ ఏం చేస్తుంది? నాకు తెలీదురా. అమ్మా, ఏం చేస్తున్నావే? దిష్టి తీస్తున్నానే. లలిత, ఇప్పుడు దిష్టి తీయడం ఏంటి? ఏ దిష్టి తీయడానికి కూడా ముహూర్తాలు చూడాలా? నా కూతురు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఎన్ని కళ్ళు పడ్డాయో, పైకి నవ్వుతూ ఉన్నా ఎన్ని కళ్ళు నిప్పులు పోసుకున్నాయో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ మీద పడి ఏడుస్తున్న వాళ్ల దిష్టి, నిన్ను నాకు దూరం చెయ్యాలని చూస్తున్న వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఎవరి బుద్ధి వాళ్లనే మింగేయాలి. అమ్మా, నాకు దిష్టిది. నీకెందుకురా? నన్ను కూడా ఎవరైనా ఎత్తుకుపోతారేమో. నిన్నెవరు ఎత్తుకుపోతారా? మరి అక్కని ఎవరు ఎత్తుకుపోతారని అలా అంటున్నావు? నీకు తెలీదురా. నా ప్రతి మాటకి అర్థం ఉందిలే. అనవసరమైన భయాన్ని మనసులో పెంచుకుంటూ నిన్ను అభిమానించే వాళ్ళందర్నీ దూరం చేసుకుంటున్నావేమో అని భయంగా ఉంది లలిత. ఏంటండి, వచ్చినప్పటి నుంచి అలా నిలబడిపోయారు? నువ్వు దిష్టి తీయడాల్లో కూడా కొత్త కొత్త మాటలు ఉపయోగిస్తుంటే షాక్ అయి చూస్తున్నాడు నాన్న. సరే కాని చెప్పడం మర్చిపోయానండి. పరీక్షల్లో పాస్ అయితే పోలేరమ్మకి పొంగళ్ళు పెడతానని మొక్కుకున్నాను. రేపే మనం గుళ్ళో మొక్కులు చెల్లించుకోవాలి. ఏమంటారు? అమ్మవారి మొక్కంటే కాదనలేం కదా. అన్నపూర్ణకు చెప్పొస్తాను. అవును, అన్నీ పెద్దమ్మకి చెప్తే పెద్దమ్మే చూసుకుంటుంది. నోరు మూస్తావా? లోపలికెళ్ళు, వెళ్ళి బుక్తి వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళవే. నా కూతురు కోసం నేను మొక్కుకున్నానండి. అది కూడా ఆవిడికి చెప్పాలా? ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు లలిత? పర్మిషన్ అంటావేంటి? టెంపుల్ కనుక్కున్న తర్వాత అందరం కలిసే వెళ్ళాలి కదా. అందరూ అని నేను అనుకోవడం లేదు. మీరేమీ కలిపేయకండి. ఇది నా కూతురు కోసం నేను చెల్లించుకుంటున్న మొక్కు. ఎవరిని పిలవాలో నాకు తెలుసు. అంటే చూడండి, పోయినసారి గుళ్ళో జరిగింది చాలు. ఆవిడ గారి వల్ల నేను పడ్డ బాధ చాలు. ఇప్పటికీ పడుతున్న ఆవేదన చాలు. ఇంక వాటిని పెంచుకండి. ఏంటి వెళ్ళిపోతున్నారు? గుడికి వెళ్లేది రేపు కదా, ఉదయం వస్తానులే. ఆవిడ గారిని వద్దు అనేసరికి కోపం వచ్చినట్టుంది. ఆవిడ రాకపోతే ఆగిపోతుందా ఏంటి? నా కోసం వచ్చేవాళ్లు వస్తారులే.
అమ్మా ఇవిగో మంచినీళ్ళు. ఏమండి ఇదిగో పాలు. ఏంటి బావా ప్రతిరోజు నైటు మిల్క్ మస్తా? నిద్ర పట్టడం కోసం అంట మావా. ఓహో, నిద్ర పట్టడం కోసం యాక్చువల్ గా 2 ప్యాకెలు అయ్యాలి. ఆ? నువ్వు పెగ్గేస్తే నువ్వు పడుకోవడానికి చాప దిండు బయట వేస్తారు. అందుకే కదా మిల్క్ తో మేనేజ్ చేస్తున్నాం. ఓ ఏదనంటే మాత్రం వచ్చేస్తాం మధ్యలో. అత్తయ్య గారు భోంచేశాక మందులు వేసుకున్నారా? అయ్యో మందులు మర్చిపోయాను. ఏమే నువ్వన్నా గుర్తు చేయాలి కదా. అదేంటమ్మమ్మా నువ్వు మర్చిపోయి మా అమ్మని అంటావేంటి? నన్నండి తయారుగా నేనే కదా మీకు దొరికింది. సర్లేండి, మీరు ఇలా సమయానికి మందులు వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది? వేసుకోండి, తీసుకోండి. అయినా అన్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా చెల్లెమ్మా. యాండి ఏంటి అలా ఉన్నారు? అత్తయ్యగారు, నా కూతురు వేద పరీక్షల్లో పాస్ అయింది కదా. అందుకోసమని రేపు పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకుంటున్నాను. అంతా రావాలి. ఏంటి అందరూ రావాలా? మీరు, నిర్మల, అత్తయ్యగారు, బాలు, అంజీ మీరందరూ తప్పకుండా రావాలి. మర్చిపోకండి, ఉదయాన్నే బయలుదేరాలి. వస్తానత్తయ్య. ఆగవే, అందరు రావాలని పేరు పేరున చెప్పావు, మరి అన్నపూర్ణని పిలవలేదేంటి?